ఆర్ఎస్ఎస్ కూడా మొదలుపెట్టింది 3 ఏళ్ల క్రితం. సేవికా సమితి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్ విమెన్ వింగ్ అనొచ్చు, మహిళా విభాగం. సేవికా సమితి ఈ గర్భ సంస్కార్ మీద పనిచేస్తోంది. అంటే బిడ్డ ఎదిగే క్రమంలో, కడుపులో బిడ్డ ఎదుగుతున్నప్పుడు తల్లికి అందించే సంస్కారాలు, తల్లి ద్వారా బిడ్డకు అందించే సంస్కారాలు అందిస్తోంది సేవికా సమితి. మాధురి దీది ఆధ్వర్యంలో 3 ఏళ్ల క్రితం సంవర్ధిని న్యాస్ ఒకటి ఏర్పాటు చేశారు. అదొక కొత్త ఆయామం అనొచ్చు, కొత్త విభాగం. అంటే మహిళా సమస్యలతో పాటు, సమాజంలోని మహిళల సమస్యలతో పాటు గర్భిణి మీద, అంటే రేపటి తరం, మంచి తరం తయారు కావాలి. ఒక శివాజీ, ఒక వివేకానందుడు, ఒక అలాంటి వాళ్ళు, ఒక ప్రహ్లాదుడు, ఇలాంటి వాళ్ళు తయారు కావాలనే ఉద్దేశంతో గర్భస్థ శిశువు మీద, గర్భిణి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని సమాజంలోని డాక్టర్లను కన్సల్ట్ చేస్తూ, రకరకాల సెమినార్లు, బయటకులు, సమావేశాలు నిర్వహిస్తూ, కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ శిక్షణ ఇస్తోంది. అంటే వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్లకు, అంటే గర్భిణీలకు ఎలాంటి చెప్పాలి, ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి, అసలు గర్భ సంస్కారం అంటే ఏంటి ముందు డాక్టర్లకు తెలియాలి కదా. ఇట్లా గర్భిణీలకు ఇలాంటి చెప్పండి, గర్భ సంస్కారం ఒకటి ఉంటుంది, ఒక మంచి తరాన్ని తయారు చేసే బాధ్యత మనందరికీ ఉంటుందని చెప్తూ ఒక పరిశ్రమ అయితే చేస్తోంది సేవికా సమితి, రాష్ట్ర సేవికా సమితి. సీమంతం లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, చెప్పాను కదా. ఆ షోడశ సంస్కారాలు సీమంతం కూడా ఒకటి. అయితే ఉత్తరాదిలో ఊపందుకుంది, మంచి రెస్పాన్స్. అంటే సేవ చేయడానికి డాక్టర్స్ చాలా మంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. దక్షిణాదిలో కూడా ఊపందుకుంది.